రాముడి చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేళ రామజపం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ను మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు పార్టీల నేతలంతా. మోదీ ఫోటోతో బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే రాముడు అందరివాడంటూనే బీజేపీపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రాముడి బొమ్మతో బీజేపీ ఓట్లడుతోందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. పార్టీ అన్నాక జెండా ఉంటుంది, అజెండా ఉంటుంది. కానీ విచిత్రంగా తెలంగాణలో ఏ జెండా లేని లోకప్రియుడు అన్ని పార్టీలకు అజెండాగా మారాడు. ఎస్, మీరు విన్నది నిజమే. అన్ని పార్టీలు అందరివాడైన రాముడి జపం చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో రాజకీయం రామా కనవేమిరా అన్నట్టుంది. పార్టీ అన్నాక జెండా ఉంటుంది, అజెండా ఉంటుంది. కానీ విచిత్రంగా తెలంగాణలో ఏ జెండా లేని లోకప్రియుడు అన్ని పార్టీలకు అజెండాగా మారాడు. అన్ని పార్టీలు అందరివాడైన శ్రీరాముడి జపం చేస్తున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు రామనామ జపం చేస్తున్నాయి. అయోధ్య అంశంతో బీజేపీ సహజంగానే రామనామ జపం చేస్తుంటే ఎన్నికల స్టంట్తో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా రామ భజన చేస్తున్నారు. జగమంతా రామమయం, శ్రీరామ నీనామం ఎంతో రుచిరా అన్నట్టుగా మారింది తెలంగాణలోని పార్టీల తీరు. సహజంగానే బీజేపీపై జై శ్రీరామ్ నినాదాలతో రీసౌండ్ చేస్తూనే ఉంటుంది. ఆ పార్టీ నిర్వహించే ప్రతి సభలో కూడా రామనామంతో పాటు మోదీ నినాదాన్ని ప్రతిధ్వనించేలా చేస్తున్నారు కమలం నేతలు. నరేంద్ర మోడీ 500 సంవత్సరాల నుంచి అది కట్టకుండా రాముడు గుడిసెలు ఉండేవాడు. గుడి కూలగొట్టడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 500 సంవత్సరాల తర్వాత రామాయణం నిర్మించి మరి ఈరోజు భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు, ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలు, మరెవరి ఎన్నికలు కావు. ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా కూడా మోడీ 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 ఒకటే మాట. మళ్ళీ ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం రాముడు అందరివాడంటూనే ఆ పేరుతో రాజకీయం చేసే వారి అంతు చూడాలంటోంది. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావా జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నినాదం ఇస్తాం. ముందుకు పోదాం, రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రామునితో మనకేం పంచాయతీ? ఆయన బీజేపీ పార్టీ కాదు కదా, ఆయన అందరి మనిషి. రాముడు అందరివాడు. నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. రాముడు అందరివాడు. రాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడేం బీజేపీ మనిషి కాదు. రాముడు అందరివాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగవేటి తన్నాలి. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్ళు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. రాముడు, హనుమంతుడు టోటల్ గా హిందుత్వ భావన కేవలం బీజేపీదే కాదు, మాది కూడా అంటూ హరీష్ రావు హనుమాన్ చాలీసా పఠించారు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. రామాయణమా రాజకీయమా? రామాయణంలో రాజకీయమా? రాజకీయంలో రామాయణమా? మొన్నటిదాకా అయోధ్య ఎపిసోడ్తో అంతా రామమయం. లోక్సభ ఎన్నికల సందట్లో ఇప్పుడంతా రాజకీయం. లీడర్లకు ఉన్నట్టుండి భక్తిభావం ఉప్పొంగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఉగాది పండుగ వేళ సంగారెడ్డిలో సీతారాముల జపం భజన చేస్తూ తన్మయత్వంతో ఊగిపోయారు. రామ 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 సీతా, రామ 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 సీతా, రామ 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 సీతా, రామ 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 సీతా. పాండురంగ విఠలా పండరినా
విఠేలా పాండురంగ విఠేలా పండరినాథ విఠేలా పాండురంగ విఠేలా పండరినాథ విఠేలా రామ 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 సీత రామ 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 సీత మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే బీజేపీకి రాముడి ఫోటోతో ఓట్లు అడిగే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మీరేం చెప్పరావేనంటే అక్షింతలు వచ్చినాయా? బొమ్మ రాముడు బొమ్మ, అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని ఓట్లు అడగలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మీరు. అమలు చేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా తప్పు వీలేదు కాదా? 10 ఏళ్ళ అధికారం లేదా? ఈ పాపానికి బాధ్యత వాళ్ళు కాదా? మొత్తానికి ఎన్నికల వేళ నేతలంతా రామనామ జపం చేస్తున్నారు. మరి ఇది ఇంతకీ ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.